హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ థింగ్స్ విత్ క్రేజీ గర్ల్స్. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టే మేము ఇవాళ రామప్ప టెంపుల్ అండ్ సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళాము. సో లెట్స్ గో. మేము ఇంటి నుండి అయితే 4 కార్స్లో వెళ్ళాము మా ఫ్యామిలీతో. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయాము ఎక్కడికంటే రామప్ప టెంపుల్కి. సో ఇది రామప్ప టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో రీకన్స్ట్రక్షన్ సంథింగ్ ఏదో రిపేరింగ్ జరుగుతుంది. సో మా వాళ్ళు సో మనం కూడా వెళ్దాం పదండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ దేవుడు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అండ్ దేవుడికి ఆపోజిట్లోనే లింగం ఉంది. కాళ్ళు చాలా కాలిపోతున్నాయి, అయినా మీకు చూపించడం కోసం లోపలికి వెళ్ళాను. చూడండి, చాలా పెద్ద నంది. అండ్ ఇది దాని పక్కనే ఉంది లింగం టెంగప్పు. అండ్ ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో లోపల పడిపోయిన పిల్లర్స్ కానీ వాల్స్ కానీ ఇక్కడ తెచ్చి పెట్టారనమాట. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే రీచ్ అయిపోయాము. ఇది సమ్మక్క సారక్క టెంపుల్ అనమాట. అండ్ నేనైతే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇంకొక గేట్ ఉంది. సో ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ సమ్మక్క దేవత ఉంటుంది అన్నమాట. ఇక్కడ సమ్మక్క దేవత అన్నమాట. అండ్ అక్కడ నుండి ఇలా వెళ్తే సారక్క దేవత ఉంటుంది అన్నమాట.
ఇక్కడ సారక్క దేవత అన్నమాట. అండ్ పక్కనే గోవిందరాజస్వామి. అండ్ ఈ స్వామికి ఆపోజిట్లోనే పగిడిగిద్దరాజు స్వామి అన్నమాట. పగిడిగిద్దరాజు గారు అన్నమాట. అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చామన్నమాట. సో వెళ్ళేటప్పుడు మేము ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాం ఫుడ్. సో మేము వచ్చేవరకు అంతా రెడీ చేసి పెట్టారు. రైస్, చికెన్ కర్రీ, అండ్ నాన్ వెజ్ తినని వాళ్ళకి ఆలూ కర్రీ, చపాతీస్. సో తినేసి ఇక్కడికి వచ్చాము. ఇది సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గర ఉన్న వాటర్ అన్నమాట. సో వాటర్ అయితే ఎక్కువ లేవు, సమ్మర్ కదా, మొత్తం డ్రై అయిపోయింది. అండ్ అక్కడ కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ వి కేమ్ బ్యాక్ టు హోమ్. అండ్ నేను అక్కడ దిగిన కొన్ని పిక్స్ చూడండి. Hope you like this video. Please do like, share and subscribe to our channel. And thanks for watching our videos. Stay tuned for the next video. Until then, take care. Bye bye.